సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో వైసీపీ‌లో చాలామంది సూపర్ సిక్స్ ఏమైంది అని చాలామంది బడ్జెట్ వచ్చిన తర్వాత కదా! ఇందులో సూపర్ సిక్స్ విషయమే లేదు. అసలు సూపర్ సిక్స్ కూడా కేటాయించిన పరిస్థితి చూస్తున్నారు అని అంటున్నారు. ఒక రాజకీయ విశ్లేషకుడిగా రాష్ట్రం ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ని కనుక మనం గమనిస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కనీసం సంవత్సరం రోజులు మనం టైం ఇవ్వాలి. ప్రజలు ఆల్రెడీ ఇచ్చారు. ఇవాళ మాకు అమ్మఒడి రాలేదని ఎవరు యాజిటేట్ చేయట్లా, రాజకీయ నాయకులు తప్పితే. మాకు నిరుద్యోగ భృతి రావట్లేదని ఏ నిరుద్యోగి రోడ్డు ఎక్కట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి విఘ్నత కలిగినటువంటి సమాజం కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక సంవత్సరం రోజులు మీరు టైం ఇచ్చి అప్పటికి కూడా సూపర్ సిక్స్లో లాస్ట్ది కూడా అమలు కాకపోతే అప్పుడు మీరు వెంటబడండి. అది మిమ్మల్ని మోసం చేసినట్టు. కానీ జరిగిన 4 నెలలు 5 నెలల కాలంలోనే దాదాపు 3 హామీలు అనేటువంటిది చేయటం జరిగింది. ఫస్ట్ టైమే పెన్షన్ అనేటువంటిది పెంచడం జరిగింది. గ్యాస్ సిలిండర్లు మొన్న ఇచ్చారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా డిసెంబర్ ఆఖరికి ఏదో చేస్తూ ఉంటున్నారు. అవి కాకుండా మెగా డిఎస్సి ఇచ్చారు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి మేనిఫెస్టోలో లేనివి కూడా. కాబట్టి కొన్నన్నా ఇంప్లిమెంట్ జరిగినాయి. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జూన్ నాటికి కనుక మిగతా 6 మిగిలిపోయినవి చేయకపోతే ఆ రోజున గవర్నమెంట్ని విమర్శించిన ఒక అర్థం ఉంటుంది. కానీ మీరేమో ఉన్నటువంటి దాన్నంతా దోచేసి ఊడ్చేసి ఖజానాని వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా 2019లో ఎన్ని సంవత్సరం మీరు ఎంత టైం తీసుకున్నారు? అమ్మఒడి ఇవ్వడానికి సంవత్సరం రోజులు టైం తీసుకున్నారు. మిగతా అన్ని పథకాలు మీరు చెప్పినవి చేయడానికి సంవత్సరం తీసుకున్నారు. మీరు తీసుకున్న టైం గవర్నమెంట్కి ఇవ్వరా? ఆ రోజున ఆర్థిక పరిస్థితి ఒక రకంగా ఉంది, కానీ ఇక్కడ ఖాళీ కొండ పెట్టెళ్ళారు. కాబట్టి ఏంటంటే విమర్శను విమర్శ కోసం చేయటమే కానీ వాళ్ళు స్లో అండ్ స్టడీగా ఉన్న ఆర్థిక వనరుల్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఇంకో పక్క ఉద్యోగాల కల్పన, ఇంకో పక్కన రిఫార్మ్స్, ఇవన్నీ చేసుకుంటూ పెట్టుబడులు ఆకర్షించడం, ఇన్ని పనులు ఉన్నప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది. కొంపలేవి మునిగిపోవు. ఒక సంవత్సరం అమ్మఒడి కనుక రాకపోతే మీరు 5 సంవత్సరాలు ఇస్తామన్నారు, 4 సంవత్సరాలు ఇచ్చారు మీరు. 4వ సంవత్సరం వరకు కూడా బటన్ నొక్కి వెళ్ళిపోయారు, కొన్ని పడలేదు ఎలక్షన్ వరకు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా అమలవుతాయి, అమలు చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇది అనవసరం దండగ మారి పథకాలు మీరు ఇచ్చారు, వాళ్ళు చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు కూటమి వల్ల. నేను అనేక విశ్లేషణలో చెప్పాను. అమ్మఒడి దండగా, తర్వాత వచ్చి మీరు మిగతా వాళ్ళకి ఏదైతే 18 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళకి 1500 ఇస్తామన్నారు, అది దండగా. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు పోషించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, పిల్లల్ని బడికి పంపించాల్సిన బాధ్యత వాళ్ళది. మీరు రైతుకి ఇచ్చేటువంటిది పెన్షన్లు ఏవైతే ఇస్తున్నారో అవి, ఇంకా కాస్త కూస్తో నిరుద్యోగ భృతి, ఈ 3 మంచి పథకాలు. ఉద్యోగం లేనాటికి ఒక 3000 రూపాయలు మీరు ఇస్తే ఏ అప్లికేషన్ పెట్టుకోవడానికో ఇంకో దానికో పనికి వస్తుంది, బస్సులో వెళ్ళి రావడానికి. అది మీనింగ్ఫుల్. ఇది అలాగే రైతులు పాప నానా ఇబ్బంది పడుతున్నారు. అవును, కౌలు రైతులను అడ్రస్ చేయాలి. మామూలు రైతుల కంటే కూడా కౌలు రైతులు మరీ దారుణంగా ఉంది. అదొకటి మంచి పథకం. వృద్ధాప్యం, వికలాంగులు, వితంతువులు, అది ఖచ్చితంగా దాని మీదే బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 3 తప్పితే నా దృష్టిలో ఫ్రీ బస్సు అనవసరం, దీపం పథకం అనవసరం, అమ్మఒడి అనవసరం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి నేను 1500, ఇవన్నీ కూడా రాష్ట్రం మీద ఆర్థిక భారాన్ని పెంచేవి తప్పితే పనికిమాలిన పథకాలు అనేటువంటిది నా దృష్టిలో. ఓకే, ఆ 3 పథకాలని స్ట్రిక్ట్గా కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఆ నిరుద్యోగ భృతి ఇస్తున్నాం కదా అనేటువంటి వదిలేయకుండా ఇచ్చిన 6 నెలల్లోనో సంవత్సరంలోనో అతనికి ఉద్యోగం కల్పించగలిగితే అలా ఉపయోగపడాలి. కానీ వాళ్ళేదో చెప్పారని చెప్పేసిన పనికిమాలిన పథకాలన్నీ మీరు కూడా వాటిని ఇంకా పెంచిస్తామన్నప్పుడే మీ నెత్తి మీద అనవసరమైన బరువు పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మోయాల్సిందే. కాబట్టి ఒక సంవత్సరం రోజుల లోపల కనుక వాళ్ళు చేయకపోతే దాన్ని కూడా మనం ప్రశ్నించాల్సిందే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.